హాయ్ వాసు. హాయ్ కుమారి. ఏమ్రా కాలేజ్కి పోలేదా? కుమారి, నువ్వు కాలేజ్ రాకపోయే కొందరికి నేను చూడాలనిపించి వచ్చేసి. ఒక రోజు కనిపించకపోతే వెతుక్కుంటే ఇంటి దగ్గరికి వచ్చేస్తావా? ఇక్కడ వద్దు పోవాసు, ఎవరైనా చూస్తారు. సరే కుమారి, నువ్వు కొంచెం ఉండు, నేను చూసేసి వెళ్ళిపోతా. సరే, ఇంక చూసిన చాలు పో. అబ్బా ఇంక చాలు పో వాసు, ఎవరైనా చూస్తారు. వాసు, ఆ? ఇంకెప్పుడు మా ఇంటి దగ్గర రావద్దు, కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? ఏమనుకోవద్దు. సరే. చూడాలబ్బా, తీసుకోవాలి. అచ్చా ఏందిరా నువ్వేం టూ సైడ్ కాబట్టి ఆ పాప పిలిస్తే వస్తాను లేదు. ఓహో, నీకు ఈ అలవాటు కూడా ఉందా? ఏం వాసు, క్లాస్లో మాట్లాడిస్తే మాట్లాడలేదు? ఎట్లీ, నేను కూడా ట్రై చేస్తా. ఎట్లా తాగుతారా దీన్ని? నేను నీ పక్కన కూర్చోలేదని కోపమా? ఇప్పుడు పోయిందా కోపం? ఇప్పుడు ఇంకా పోలేదా? ఏమైంది వాసు, ఎందుకు అట్లుండవు? ఏం కాలేదు, వదిలే. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను క్లాసుకు పోతా. నేను బస్సులో పిలిచినప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? నువ్వు నన్ను లవ్ చేస్తాను లేదనుకుంటాడు నా ఫ్రెండ్స్. పరువు అంతా పోయింది ఊరికే వాళ్ళ దగ్గర. నువ్వు నేను లవ్ చేసుకుంటాడామని వాళ్ళతో చెప్తావా? తప్పేముంది, వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మన గురించి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళంకా. నువ్వు నా గురించి ఆలోచించదు లేదా? అరే, వాళ్ళు నా ఫ్రెండ్సే కదా, మన గురించి చెప్తే ప్రాబ్లం ఏమి? ప్రాబ్లమే వాసు, నీకు కాదు నాకి. ఏం లేకుండా కాలేజీలో నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిసి ఇంకేమేమి మాట్లాడుకుంటారు. సరే వాసు, నేను ఉంటా, బాయ్. ప్రాబ్లం ఏంటి అంట, లవ్ గురించి ఊరంతా దండోరా వేసుకుంటా. పత్రాలన్నీ సరిగ్గానే ఉండాలన్నా. ఆ పాప నెల నెల వడ్డీ కట్టకపోతే నేను కడతా అన్నా. పదండి లక్ష్మక్క, ఇస్తాను. రా. 20, 21, 22, 23. ఇంత పొద్దులు లేవరా ఫోన్? యాదో మిస్ కాల్, నిద్రలే ఆడిపోతావు పనుకో. హలో, చెప్పు. కుమారి, నేను వాసుని. ఓ నువ్వా? సారీ కుమారి. పర్వాలేదులే వాసు, మీ అబ్బాయిలంతా ఇంతే కదా. అమ్మాయిలు మీకు నచ్చినట్టు ఉండకపోతే మేము ఇంత ప్రేమ లేనట్టే. కుమారి సారీ. ఉన్నీలే వాసు, నాకు కోపమేం లేదు. కుమారి ఇంకా నువ్వే చెప్పు. ఏం చేస్తాండవు? పనుకొని నీ గురించి ఆలోచిస్తాండా. కుమారి, ఐ లవ్ యూ. ముద్దు పెట్టు. ఎవరీడు? శివమ్మ కొడుకా? ఈ శివమ్మ కొడుకు రోజు గంటల సేపు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఆ శివమ్మేమో కడుపు కట్టుకుని రోజు రూపాయి కూడేస్తూ ఉంటే వీడేమో ఫోన్లకి ఆ డబ్బులు ఖర్చు పెడతా అన్నాడు. నువ్వు నోరుమి. వానికి డబ్బులు వేస్ట్ అవుతాయని నువ్వు ఆలోచిస్తే మనకు బిజినెస్ లాస్ అవుతుంది. వాడిని మాట్లాడుకుని ఇడి. నువ్వు పోయి శివమ్మతో ఈ మాట చెప్పొద్దు.
పో. వాసు నన్ను ఒకసారి హక్ చేసుకోవా? నీకు బైక్ లేదా? లేదు కుమారి, లవ్ యూ. సరే ఇంకసార్లే వాసు, ఎవరైనా వస్తే చూస్తారు. ఏం పర్వాలేదు కుమారి, ఇంకొంచేపు ఉందాం. ఇప్పుడు ఎవరు రారు. మనం లైబ్రరీకి పోదామా? అక్కడ ఎవరు ఉండరు. హ్మ్. ఊ అంటే చూడు, సిగ్గులేదు. అయ్యో 5 అవుతుంది. వాసు టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. నేను పోవాలా బెన్నా? రేపు పోదాంలే లైబ్రరీకి కావాలంటే. బాయ్. కుమారి బస్ పోతే పోనీలే, నిన్ను నా సైకిల్లో డ్రాప్ చేస్తా. వద్దు వాసు, సైకిల్లో వస్తే ఎవరైనా చూస్తారు. ఏం కాదులే కుమారి, ఎవరికి కనపడకుండా నేను డ్రాప్ చేస్తాను. నేను Please. రాను వాసు. బా కుమారి, నా కోసం నా సైకిల్ ఎక్కవ ఒకసారి. కావాలంటే నీ ముఖం కనపడకుండా చున్నీతో కవర్ చేసుకో ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడే చెప్తాండా వాసు, ఆ? ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నీ సైకిల్ ఎక్కు, సరేనా? చూద్దాంలే కుమారి. బా కుమారి తెల్లారి పంచర్ అయిపోయింది, మళ్ళా పంచర్ అయిపోయింది. ఎప్పుడు ఈ సైకిల్ ఇంతే, అవసరానికి పనికిరాదు. నువ్వు ఒక 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను పోయి పంచర్ వేయించుకొని వచ్చేస్తా. నేను పోతాండా పో. కుమారి కుమారి ఉండు కుమారి. కుమారి నేను కూడా వస్తాను మే నీతో. పోరా అబ్బా, పంచర్ అయిపోయింది. 70 సైకిల్ వేసుకుని దాంట్లో వస్తా అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నాకే సిగ్గైతే నీ సైకిల్ చూస్తా అంటే. నేను పోతాండా, బాయ్.